తలుపు తీరా తలుపు తీరా రే బట్టి మెల్లిగరా డోర్ పగిలిపోద్ది. మెల్లిగరా ఓనర్ వస్తే తిడతాడు. వేణు తలపడి తీరా గోసి. ఏంట్రా ఏమైంది రాడికి? ఏమైందేటి? మేము లంచ్ చేసి వస్తున్నావా, దారిలో ఒకడు పానీపూరి స్పెషల్ ఆఫర్ పెట్టాడు. భయ్యా మన దగ్గర ఏమున్నాయి పానీపూరీలు? అన్ని రకాలైన వెరైటీస్ ఉంటాయి సార్. 25 రూపాయలకి అన్ని రకాలైన వెరైటీస్ ఇస్తాం. ఏం 25 రూపీస్కి అన్ని రకాల వెరైటీలా? ఏం వెరైటీలు భయ్యా? బేసిక్ పానీపూరితో పాటు సేవ్ పానీపూరి, స్వీట్ పానీపూరి, గులాబ్ జామ్ పానీపూరి, పాన్ పానీపూరి. అవునా? అయితే ఇచ్చేయండి. ఇదేంటి భయ్యా? సేవ్ పానీపూరి భయ్యా. ఓహో, ఇదేంటి భయ్యా? గులాబ్ జామ్ పానీపూరి భయ్యా. ఓహో, అద్భుతం అసలు. అబ్బో, అనిపించావు భయ్యా అసలు. ఇది భయ్యా పాన్ పానీపూరి భయ్యా. సూపర్ టాలెంట్ భయ్యా. పాన్ బాగా ఘాటుంది భయ్యా. ఏంటి ఇలాంటి పానీపూరీలు కూడా తింటారా? ఆడు తిన్నాడు, అందుకే మోషన్కి వెళ్ళాడు. ఎంత తిండి పిచ్చేండి రా ఇడికి. అబ్బో, ఈ ఎండల దెబ్బకి ఎక్కువ ఆకలి వేస్తుంది. ఏరా మధ్యాహ్నం ఏంటి ఫుడ్? ఫుడ్ ఇంట్లో వండి చిరాకు వచ్చేస్తుంది. ఇవాళ బయట నుంచి తెచ్చుకున్నావురా. రే ఏం మాట్లాడుతున్నారా? బయట నుంచి ఏంటి? ఇంట్లో వండుకుంటే ఆ టేస్ట్ వేరు. బా అద్భుతంగా ఉంటదిరా. ఒరే బాబు, అవి కడగాలి, కొయ్యాలి, యాపాలి. అబ్బా చిరాకురా. ఈ ఒక్కసారి బయట నుంచి కానిద్దాం. రే చిరాకు అనుకుంటే చిరాకులానే ఉంటది. అదే చిరాకు లేకుండా ఇష్టంతో చేయండి, ఎంత అద్భుతంగా ఉంటదో. అద్భుతంగానా? రండి చూపిస్తా. వంకాయ కూర వండుతున్నారా? ఏదైనా కూరగాయలన్నిట్లో ఈ వంకాయ రా కింగ్. కింగ్ ఎలా? ఇదిగో కిరీటం ఉందిగా, ముందుగా ఈ వంకాయని ఈ నీళ్ళల్లో అలా సున్నితంగా స్నానం చేపించి దీన్ని మెత్తగా మొత్తం క్లీన్ గా తుడిచేసి ఈ కిరీటాన్ని దానికి కూడా తెలియకుండా సున్నితం కట్ చేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసిన వంకాయని అటు సన్నగా ఇటు లావుగా కాకుండా మధ్యలో మీడియం సైజులో సున్నితం కట్ చేయాలి, నొప్పి రాకుండా. ఇలా వంకాయలు మొత్తం కట్ అయిపోయిన తర్వాత ఈ ముక్కలు మళ్ళీ ఫ్రెష్గా ఉండటం కోసం తీసుకుని నీళ్ళలో ఇలా వెయ్యాలి. ఇలా మనం వంటని ఆస్వాదిస్తూ చేస్తే వంట అంత రుచికరంగా అంత అద్భుతంగా వస్తుంది. బాగుంది. మరి ఉల్లిపాయలు? ఉల్లిపాయలేంటి? అదే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఏడుస్తారు కదా. ఒరే, ఈ ఉల్లిపాయలు అనేది మన చెల్లెల్లాంటిది. ఇప్పుడు మన చెల్లికి పెళ్లి హత్తారింటికి పంపిస్తే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, వీటిని కూడా అలానే ఫీల్ అవ్వాలి. ఈ ఉల్లిపాయని పైన కింద కట్ చేసి అలా నీళ్ళలో తడిపామనుకో కొంచెం మంట తగ్గిద్ది అనమాట. చెల్లింకా నీళ్ళు వస్తాయి అనుకో, అప్పుడు పుట్టింటికి రావే చెల్లి, పట్టించుకోమాకండి. ఇలా సన్నగా కట్ చేసి ప్లేట్లో వేసుకొని ఈ పచ్చిమిరకాయలు చూసావా, ఇది నిలువుగా కట్ చేస్తే మంట రాదు, అందుకని అడ్డంగా క్రాస్గా కట్ చేస్తే కారం నూనెకి పట్టిద్ది అనమాట. కూరలో ఘాటు ఉంటుంది. ఫైనల్గా కరివేపాకలు వేసుకుని కూర వండుకోవాలి. అబ్బో ఇదేంటి? అబ్బో
బండికి తెలుస్తున్నా లేరా ఏంద్రా లేకబే వల్ల కావట్లేదురా. ఇది కట్టుబడి పడుతుంది. రే ఏమైందిరా గార్జిలా కరుస్తున్నావు? ఏ తేడా జరిగిందిరా? తేడా అంటే ఏమైంది? ఇందాక 10ంటికి బిర్యానీ తిన్నప్పుడు కూడా బానే ఉన్నావు కదరా. ఆ బిర్యానీ అరిగిపోయిందిరా. ఇందాక మళ్ళీ 1ంటికి ఆకలేస్తే ఇదేంటబ్బా నిద్ర మధ్యలో ఆకలేస్తుంది. సర్లే ఏదో ఒకటి ఉంటే తిందాం ఇంట్లో. ఏమీ లేవు. ఈ అలమరలో అన్నా చూద్దాం. ఖాళీ గిన్నెలు ఉన్నాయి. దరిద్రులు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తేవచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆన్లైన్ కూడా పని చేయట్లేదు. పర్లా బియ్యం ఉడకపోయినా బానే ఉన్నాయి, కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయి అంతే. ఏం పర్లా. ఇంట్లో ఉల్లిపాయలు పచ్చడికాయలు అయిపోయినాయి. బియ్యం ఉల్లిపాయలు బా టేస్ట్ సరిపించేది. 10ంటికి బిర్యానీ తిని 1 గంటకి ఆకలేస్తుందని బియ్యం తిన్నావా? బియ్యం ఉడకట్లేదు. అరే అరే దనా ఏమని చేయరా రే, పెరుగుంటీరా కొంచెం కడుపు చల్లబడిద్దేమో. పోనీ వేడి వేడి నీళ్ళు తెచ్చిపోయమంటావా? లోపల ఉన్న బియ్యం ఉడికి అన్నం అవుద్దేమో. స్నాక్స్ తిన్నావా? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇప్పుడే టిఫిన్ చేశా. నెక్స్ట్ స్నాక్స్ తిన్నావు ఫ్రైస్ తిన్నావు అని ఆలోచిస్తున్నా. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? గుడ్ న్యూసా? కొంపది సాయంత్రం రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నా ఏంటి? ఏహే అది కాదు, మా అమ్మ వాళ్ళు సమ్మర్ వెకేషన్ కి రాజస్థాన్ వెళ్ళారు. నువ్వు వచ్చావనుకో మనం నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు బేబీ. కదా, ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు వస్తున్నా. నాకు కావాలా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? నువ్వేగా మీ పేరెంట్స్ రేపొద్దున రానన్నావు. మరి రేపొద్దున టైం స్పెండ్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలిగా. నేను దేనికి రమ్మన్నాను, నువ్వు ఎలా వచ్చావు? బేబీ నువ్వు దేనికి రమ్మన్నా సరే మనం తినడానికి ఇది ఉండాలిగా. ఛే! బేబీ నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వ మాకు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఇప్పుడు మనం ఈ దండ కంప్లీట్ చేసే లోపల లంచ్ వచ్చేసిద్ది. లంచ్కి ఒక మంచి బిర్యానీ పెట్టుకుని తినేసిన తర్వాత ఓటీటీలో ఒక సినిమా చూస్తూ ఈ 2 దండలు కంప్లీట్ చేసే లోపల డిన్నర్ టైం అయిపోద్ది. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి బిర్యానీ బాగుంది కదా బేబీ? నీ చేత్తో ఏం పెట్టినా అమృతంలా ఉంటది. చా ఎదురుగొండి ఇల్లు కడుతున్నారు, 30 days కట్టమంటావా? సరస్సం. ఇక మొదలెడదామా? ఏంట్రా ఇది? ఇందాక చెప్పాగా ఓటీటీ సినిమా చూస్తూ స్నాక్స్ తిన్నావని. ఇప్పుడే కదరా బిర్యానీ తిన్నావు. ఇది స్నాక్ కదా. ఇంకేంటి, సినిమా అయిపోయింది, రాత్రి 10 కూడా అయిపోయింది. వీడు మారడు ఇంకా. కాదురా, నిజంగా మాట్లాడుకుంటే అంతో ఎంతో నీ మీద నేనే బాగుంటా కదరా. ఇన్నున్న నాకే పిల్లనివ్వట్లేదు, నీకెలా ఇస్తానంటున్నారా? పిల్లనివ్వడానికి ఇవేం అక్కర్లేదనియా, వయసు ఉంటే చాలు. చారు ఈ పాదయాత్ర ఏ పార్టీకి వచ్చేసింటే ఈ పార్టీకి కార్పొరేట్ అయిపోయామండి. మీరుండండి సార్, ఈ మాత్రం కూడా నడవపోతే ఎలా? ఓసే చారు, ఇంకో 10 అడుగులేస్తే సూర్యాపేటకి వెళ్ళేలాగున్నాం కదనే. ఏంటమ్మగారు మీరు కూడా?